ఒక బిలినియర్ ప్రపంచంలోని అత్యంత కాంట్రవర్షియల్ వ్యక్తుల్లో ఒకడు. తన జీవితం అంతా స్కాండల్స్తో వార్తల్లో నిలిచిన జెఫ్రీ ఎప్స్టైన్ చనిపోవడానికి కొన్ని రోజుల ముందు తన $1,00,00,000 ఆస్తిని ఎవరికిచ్చాడో తెలుసా? తన ఫ్యామిలీకి కాదు, తన బిజినెస్ పార్ట్నర్స్కి కూడా కాదు, తన క్లోజ్ ఫ్రెండ్స్కి కూడా కాదు, బెలారస్ నుంచి అమెరికాకి చదువుకోవడానికి వచ్చిన ఒక అమ్మాయికి. అంతేకాదు, ఆమె కోసం స్పెషల్గా 33 క్యారెట్ డైమండ్ రింగ్ కూడా కొన్నాడు. జైల్లో చనిపోవడానికి ముందు అతను ఫోన్లో లాస్ట్ టైం మాట్లాడింది కూడా ఆ అమ్మాయితోనే. మరి ఆమె నిజంగానే అతడి గర్ల్ ఫ్రెండ్నా, లేకపోతే ఈ స్టోరీలో ప్రపంచానికి తెలియని ఇంకో చాప్టర్ ఉందా? ఇది ఇప్పుడు ప్రపంచమంతా మాట్లాడుకుంటున్న కరీనా షులియాక్ కథ. హలో నమస్తే, వెల్కమ్ టు ఆర్ స్ట్రీమ్. నేను సచిన్. అది 2019. జెఫ్రీ ఎప్స్టైన్ జైల్లో చనిపోయిన తర్వాత అందరూ ఈ కథ ముగిసిపోయింది అని అనుకున్నారు. కానీ సంవత్సరాల తర్వాత అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ దాదాపు 3 లక్షల పేజీల ఇన్వెస్టిగేషన్ ఫైల్స్, ఈమెయిల్స్, ఫొటోస్, ఫినాన్షియల్ రికార్డ్స్ విడుదల చేసింది. ఆ ఫైల్స్లో వేలాది పర్సనల్ మెసేజెస్తో పాటు ఒక్క పేరు పదే పదే కనిపించింది. అదే కరీనా షులియాక్. అప్పటి వరకు పబ్లిక్కి దాదాపు తెలియని ఈ పేరు ఒక్కసారిగా ప్రపంచ మీడియా హెడ్లైన్స్లో నిలిచింది. కరీనా బెలారస్లో డెంటల్ స్టూడెంట్. అమెరికాలో డెంటిస్ట్ కావాలన్న కలతో స్టూడెంట్ వీసాపై న్యూయార్క్కి వచ్చింది. ఇంగ్లీష్ క్లాసెస్ అటెండ్ చేస్తూ గంటకు దాదాపు $15 శాలరీతో డెంటల్ అసిస్టెంట్గా పనిచేసేది. ఫ్యూచర్ ఎలా ఉంటుందో కూడా తెలియని పరిస్థితి. ఇదే టైంలో ఆమె జీవితంలోకి జెఫ్రీ ఎప్స్టైన్ వచ్చాడు. సైబీరియాకి చెందిన ఒక మహిళ వల్ల వీళ్ళిద్దరూ కలిశారు. తర్వాత ఇన్వెస్టిగేటర్స్ చెప్పిన డీటెయిల్స్ ప్రకారం ఎప్స్టైన్ తన దగ్గరకు యంగ్ లేడీని తీసుకురావాలని ఆ మహిళను అడిగేవాడు అని చెప్పి తెలిసింది. కరీనా పరిచయం కూడా ఆ విధంగా జరిగి ఉండొచ్చు అని అధికారులు భావిస్తూ ఉన్నారు. ఎప్స్టైన్ మొదటి నుంచి తన యూజువల్ స్టైల్లో ఇంప్రెస్ చేయడం మొదలుపెట్టాడు. ఎక్స్పెన్సివ్ గిఫ్ట్స్, కాంప్లిమెంట్స్, లగ్జరీ లైఫ్ స్టైల్. నీ ఎడ్యుకేషన్ని నేను హెల్ప్ చేస్తా, అవును నీ ఎడ్యుకేషన్కి నేను హెల్ప్ చేస్తా, అమెరికాలో డెంటిస్ట్ చేస్తాను అంటూ ప్రామిస్ చేశాడు. కానీ ఆశ్చర్యంగా కరీనా మొదట అతని సాయం రిజెక్ట్ చేసింది. మీరు మంచి వ్యక్తే, కానీ మీ సాయం నేను తీసుకోలేను అని లెటర్ కూడా రాసింది. అప్పటికే ఎప్స్టైన్పై ఫ్లోరిడా మైనర్ ప్రాస్టిట్యూషన్ కేసుతో పాటు ఎన్నో అలిగేషన్స్ ఉన్నా అతను వెనక్కి తగ్గలేదు. మళ్ళీ కాంటాక్ట్ చేశాడు, మళ్ళీ కన్విన్స్ చేశాడు. తర్వాత కొన్ని నెలల్లోనే కరీనా అతని న్యూ మెక్సికో రాంచ్, యుఎస్ వర్జీనియా ఐలాండ్స్లోని ప్రైవేట్ ఐలాండ్కి వెళ్ళడం స్టార్ట్ చేసింది. అక్కడి నుంచి వాళ్ళ రిలేషన్షిప్ స్టార్ట్ అయింది. చిన్నప్పటి నుంచే డెంటిస్ట్ అవ్వాలి అని చెప్పి కలలు కన్న కరీనా కొలంబియా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ డెంటల్ మెడిసిన్లో అడ్మిషన్ కోసం అప్లై చేసింది. కానీ మొదటి అటెంప్ట్లో రిజెక్ట్ అయింది. ఇక్కడే ఎప్స్టైన్ తన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించాడని డాక్యుమెంట్స్ చెప్తూ ఉన్నాయి. తన పర్సనల్ కాంటాక్ట్స్, తన డెంటిస్ట్, యూనివర్సిటీ ఆఫీషియల్స్తో ప్రయత్నాలు చేశాడు. యూనివర్సిటీకి డొనేషన్ ఇవ్వాలని మాట్లాడాడు. రికార్డ్స్ ప్రకారం చివరకు సుమారు $2,10,000 డొనేషన్ కూడా ఇచ్చాడు. తర్వాత కరీనాకి అడ్మిషన్ వచ్చింది. డిఓజే ఫైల్స్లో ఉన్న మెసేజెస్ ప్రకారం అడ్మిషన్ టెస్ట్కి సంబంధించిన కొన్ని టాపిక్స్ ముందుగానే ఆమెకు తెలిసినట్లు కూడా ఆరోపణలు వచ్చాయి. అది ఇప్పటికీ కాంట్రవర్సీగానే ఉంది. అడ్మిషన్ వచ్చిన తర్వాత కరీనా ఎడ్యుకేషన్, అపార్ట్మెంట్ రెంట్, డైలీ ఎక్స్పెన్సెస్, ట్యూషన్ ఫీజ్ అన్నింటినీ ఎప్స్టైన్ చూసుకున్నాడు. బెలారస్లో ఉన్న ఆమె పేరెంట్స్ని అమెరికాకు రప్పించాడు. మెడికల్ ఎక్స్పెన్సెస్ కూడా భరించాడు. కరీనా ఒక ఈమెయిల్లో నా పేరెంట్స్కి, నా ఎడ్యుకేషన్కి, నా అపార్ట్మెంట్కి అన్నింటికీ థ్యాంక్స్. పురుషులందరిలో మీరు అత్యంత ప్యూర్ పర్సన్ అని చెప్పి రాసుకొచ్చింది. అదే టైంలో వాళ్ళ రిలేషన్షిప్లో గొడవలు కూడా ఉండేవి. ఎప్స్టైన్ వేరే అమ్మాయిలతో తిరగడం తనకు నచ్చదని ఆమె ఈమెయిల్స్లో రాసిన, నువ్వేం చేసినా నన్ను ఆ విషయాలకు దూరంగా ఉంచు, నేను నీతోనే ఉంటాను అని కూడా చెప్పింది. ఆ రిలేషన్షిప్లో ఎఫెక్షన్ కూడా ఉంది, డిపెండెన్సీ కూడా ఉంది. ఇంతలో కరీనా స్టూడెంట్ వీసా ఎక్స్పైర్ అయ్యింది. అంటే టైం అయిపోయింది, ఎక్స్పైర్ అయిపోయింది. అమెరికాలో లీగల్గా ఉండడం కష్టమైంది. అప్పుడు ఎప్స్టైన్ మరో కాంట్రవర్షియల్ ప్లాన్ అమలు చేశాడని ఫైల్స్ చెబుతూ ఉన్నాయి. 2013లో తనకు పనిచేసే ఒక మహిళతో కరీనాకి, అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఆ ఇద్దరు మహిళలకి మధ్య అరేంజ్ మ్యారేజ్ చేశాడు. వినడానికి కాస్త షాకింగ్గా ఉంది కదా? అవును, 2013లో తనకు పనిచేసే ఒక మహిళతో కరీనాకి సేమ్ సెక్స్ మ్యారేజ్ చేశాడు. ఇన్ఫ్యాక్ట్ అరేంజ్ చేశాడు. మ్యారేజ్ డాక్యుమెంట్స్ ఫైల్ చేశారు. ఇమిగ్రేషన్ లాయర్ గ్రీన్ కార్డ్ ప్రాసెస్ కంప్లీట్ చేశాడు. డిపోర్టేషన్ ప్రొసీడింగ్స్ క్యాన్సిల్ అయ్యాయి.
తర్వాత గ్రీన్ కార్డ్ వచ్చింది. 2018లో కరీనా యుఎస్ సిటిజన్ కూడా అయ్యింది. అయితే తర్వాత కాంగ్రెస్ ఇన్వెస్టిగేషన్లో ఆ మ్యారేజ్ నిజమైంది కాదు అని, ఇమిగ్రేషన్ కోసం మాత్రమే జరిగిందని ఆరోపణలు వచ్చాయి. అయినప్పటికీ అమెరికా అధికారులు ఆమె సిటిజన్షిప్ని క్యాన్సిల్ చేయలేదు. డెంటిస్ట్గా గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత కరీనా ఇండిపెండెంట్ కెరీర్ బిల్డ్ చేస్తుందని అనుకున్నారు. కానీ రికార్డ్స్ ప్రకారం ఆమె ఎక్కువ సమయం ఎప్స్టీన్ ప్రాపర్టీస్ మేనేజ్ చేయడానికి కేటాయించింది. మాన్హాటన్ మ్యాన్షన్, పారిస్ అపార్ట్మెంట్, న్యూ మెక్సికో ర్యాంచ్, యుఎస్ వర్జిన్ ఐలాండ్స్, ప్రైవేట్ ఐలాండ్స్, ఇలా అతని ప్రాపర్టీస్ మెయింటెనెన్స్, స్టాఫ్ మేనేజ్మెంట్, ఫర్నిచర్, ఇంటీరియర్ డెకరేషన్, రిపేర్స్, లాజిస్టిక్స్ అన్నింటిలో ఆమె కీలక పాత్ర పోషించింది. లిటిల్ సెయింట్ జేమ్స్ ఐలాండ్లో ఆమె కోసం ఒక డెంటల్ ఆఫీస్ కూడా ఏర్పాటు చేసినట్టు డాక్యుమెంట్స్ చెప్తూ ఉన్నాయి. ఈ స్టేజ్కి వచ్చేసరికి ఆమె కేవలం గర్ల్ ఫ్రెండ్ కాదు, ఎప్స్టీన్కి అత్యంత ట్రస్టెడ్ పర్సన్గా మారిపోయింది. ఫినాన్షియల్ రికార్డ్స్ ప్రకారం ఎప్స్టీన్ కరీనాకి రిలేషన్షిప్ టైంలో దాదాపు $1 మిలియన్ వరకు పేమెంట్స్ చేశాడు. ఆమెకు క్రెడిట్ కార్డ్స్ ఇచ్చాడు, లగ్జరీ ట్రిప్స్ చేయించాడు, బెలారస్లో ఉన్న ఆమె పేరెంట్స్కి కూడా $1,000 పంపించాడు. అయితే ఇన్వెస్టిగేటర్స్ ఇప్పటి వరకు ఆమెను ఎప్స్టీన్ ఫైల్స్ కేసులో నిందితురాలుగా ఎప్పుడు ప్రకటించలేదు. అలాగే ఆమెను అఫీషియల్ విక్టిమ్గాను గుర్తించలేదు. అందుకే ఆమె పాత్ర ఇప్పటికీ ఒక గ్రే ఏరియాగానే ఉంది. 2019 అన్నీ మారిపోయాయి. జూన్లో ఇద్దరు కలిసి ప్యారిస్కి వెళ్ళారు. జూలై 6న ఎప్స్టీన్ అమెరికాకి తిరిగొచ్చాడు. కరీనా యూరోప్లోనే ఉండిపోయింది. అదే రోజు న్యూ జెర్సీలో ఫెడరల్ ఏజెంట్స్ అతన్ని మహిళల అక్రమ రవాణా కింద అరెస్ట్ చేశారు. జైల్లో ఉన్నప్పటికీ వాళ్ళ కాంటాక్ట్ ఆగలేదు. ఆగస్టులో జైలు నుంచి దాదాపు 20 నిమిషాలు కరీనాతో ఫోన్లో మాట్లాడాడు. కేస్ ఎక్కువ రోజులు పడుతుంది, నువ్వు సేఫ్గా ఉండు, స్ట్రాంగ్గా ఉండు అని చెప్పినట్లు రికార్డ్స్ చెప్తున్నాయి. అది అతని జీవితంలో చివరి ఫోన్ కాల్. మరుసటి రోజు అంటే 2019 ఆగస్టు 10న ఎప్స్టీన్ తన జైలు గదిలో విగతజీవిగా కనిపించాడు. కానీ అసలు ట్విస్ట్ అప్పుడే బయటపడింది. చనిపోవడానికి కొద్ది రోజుల ముందు ఎప్స్టీన్ తన వీరునామా మార్చి కరీనాకి ఎక్కువ ఆస్తి చెందేలాగా చేశాడు. తన లగ్జరీ అసెట్స్తో పాటు పెళ్లి చేసుకోవడానికి అని నోట్ రాసి కొనుగోలు చేసిన 33 క్యారెట్ డైమండ్ రింగ్ కూడా ఆమెకి ఇవ్వాలని పేర్కొన్నాడు. దీంతో ఒక్కసారిగా ప్రపంచం అంతా ఒకే ప్రశ్న అడిగింది. ఎప్స్టీన్ నిజంగానే కరీనాని పెళ్లి చేసుకోవాలనుకున్నాడా అనే ప్రశ్న. మొదటి రిపోర్ట్స్ ప్రకారం ఆమెకు $100 మిలియన్ వరకు అసెట్స్ దక్కచ్చని వార్తలు వచ్చాయి. అంటే మన ఇండియన్ కరెన్సీలో 962 కోట్ల రూపాయలు అక్షరాల. ఇక డైమండ్ రింగ్తో కలిసి 1000 కోట్లకు పైగానే కరీనాకు చెందుతుంది. కానీ లీగల్ రియాలిటీ వేరేలా ఉంది. ఎప్స్టీన్ ఎస్టేట్లో పెద్ద భాగం అతని విక్టిమ్కి కాంపన్సేషన్ ఇవ్వడానికి, కోర్ట్ కేసెస్కి, సెటిల్మెంట్స్కి, లీగల్ క్లెయిమ్స్ కోసం ఉపయోగించబడుతోంది అని. ప్రస్తుతం ఎస్టేట్ విలువ మారినా అందులో నుంచి ఎంత కరీనాకు దక్కుతుందో ఇప్పటికీ క్లారిటీ లేదు. కొందరు లీగల్ ఎక్స్పర్ట్స్ అయితే చివరికి ఆమెకు చాలా తక్కువ రావచ్చు లేదా ఏమీ రాకపోవచ్చు అని కూడా చెప్తూ ఉన్నారు. ఎప్స్టీన్ మరణం తర్వాత కరీనా పబ్లిక్ లైఫ్కి పూర్తిగా దూరమైంది. మళ్ళీ డెంటిస్ట్రీ పైనే ఫోకస్ పెట్టింది. కొలంబియా యూనివర్సిటీలో అడిషనల్ ట్రైనింగ్ కంప్లీట్ చేసింది. 2025లో న్యూయార్క్ డెంటల్ లైసెన్స్ పొందింది. బ్రూక్లిన్లో ఒక చిన్న క్లినిక్లో డాక్టర్ కరీనా పేరుతో పార్ట్ టైం డెంటిస్ట్గా పనిచేయడం స్టార్ట్ చేసింది. అక్కడ పేషెంట్స్కి ఆమె గతం గురించి ఏమీ తెలియదు. వాళ్ళకి ఆమె యొక్క సాధారణ డెంటిస్ట్ మాత్రమే. అవును, ఆమె యొక్క సాధారణ డెంటిస్ట్ మాత్రమే. కానీ 2026 ప్రారంభంలో ఎప్స్టీన్ ఫైల్స్ బయటకు రావడంతో అన్నీ మారిపోయాయి. వేలాది ఈమెయిల్స్, ఫోటోస్, పర్సనల్ కాన్వర్జేషన్స్ పబ్లిక్ అవడంతో ఆమె పేరు మళ్ళీ ప్రపంచవ్యాప్తంగా హెడ్లైన్స్లోకి వచ్చింది. న్యూయార్క్ టైమ్స్ రిపోర్ట్ ప్రకారం క్లినిక్లో పేషెంట్స్ కూడా ఆమెను గుర్తించడం ప్రారంభించారు. కొద్ది రోజుల తర్వాత ఆమె సిక్ లీవ్ తీసుకుంది. తిరిగి క్లినిక్కి వెళ్ళలేదు అనేది సమాచారం. మొత్తం స్టోరీలో ఒక విషయం మాత్రం క్లారిటీగా కనిపిస్తూ ఉంది. కరీనా షులియాక్ జీవితాన్ని జెఫ్రీ ఎప్స్టీన్ పూర్తిగా మార్చేశాడు. ఆమె ఎడ్యుకేషన్, కెరియర్, సిటిజన్షిప్, లైఫ్ స్టైల్, ఫినాన్షియల్ సెక్యూరిటీ, దాదాపు ప్రతి అంశంలో అతని ఇన్ఫ్లుయెన్స్ ఉంది. కానీ అదే టైంలో ఇన్వెస్టిగేటర్స్ ఆమెను అతన్ని క్రిమినల్ నెట్వర్క్లో భాగమని ఎప్పుడూ నిరూపించలేదు. అలాగే విక్టిమ్గాను గుర్తించలేదు. అందుకే ఆమె పాత్ర ఇప్పటికీ ప్రపంచానికి ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. కొన్నిసార్లు ఒక వ్యక్తి సంపాదించిన డబ్బు కంటే ఆ డబ్బు వెనుక ఉన్న కథ చాలా పెద్దది.
జెఫ్రీ ఎప్స్టీన్ వదిలిపెడింది కేవలం $1,00,00,000 ఆస్తి మాత్రమే కాదు, ఇప్పటికీ సమాధానం లేని వందలాది ప్రశ్నలు. ఆ ప్రశ్నల్లో ఒకటి, కరీనా సులియాక్ నిజంగా జెఫ్రీ ఎప్స్టీన్ జీవితంలో ప్రేమించిన మహిళ, లేక అతని ప్రపంచంలో మరో బలమైన పావ? దానికి ఇప్పటికీ స్పష్టమైన సమాధానం లేదు. ఈ స్టోరీ గురించి మీ ఒపీనియన్ ఏంటి? కరీనా సులియాక్ కేవలం పరిస్థితుల్లో చిక్కుకున్న మహిళేనా, లేక ఎప్స్టీన్ ఎంపైర్లో కీలకమైన వ్యక్తినా? మీ ఒపీనియన్ ఏంటి? కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంక ఇలాంటి డాక్యుమెంటరీ స్టోరీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.